ఎలక్షన్స్ కి అంతా సిద్ధమైపోయింది. మనం ఉన్నటువంటి ప్లేస్ ఇది నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఆఫీసర్స్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడి నుంచే అందరి ఎంప్లాయీస్ కూడా ఇక్కడి నుంచే బయలుదేరబోతున్నారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లోకి వాళ్ళ విధులకు సంబంధించి అన్ని మెటీరియల్ అంటే ఎలక్షన్కి సంబంధించి ఏవైతే బ్యాలెట్ బాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళబోతున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా లోపల జరుగుతోంది. సో స్టాఫ్ అందరు కూడా ఆన్ టైం వచ్చి రిపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడి నుంచి అన్ని వాళ్ళ బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకొని ఈరోజు సాయంత్రం వరకే పూర్తిగా డిస్పర్స్ అయిపోబోతున్నారు. ఇది నాంపల్లి అంటే మహావీర్ హాస్పిటల్ మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి మహావీర్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్ అపోజిట్ అనమాట. ఈ అపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో ఇది నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఏవైతే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇక్కడికే వచ్చి రిపోర్ట్ చేయాలి. సో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క మీటింగ్ పాయింట్ ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బంది ఇట్లాంటి పాయింట్ నుంచే వాళ్ళ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికలకు సంబంధించిన పూర్తి మెటీరియల్ని తీసుకొని వాళ్ళ పోలింగ్ బూత్స్కి వెళ్ళి మొత్తం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి నిబంధనలు ఉంటాయి అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు లేదంటే ఒక టీం లాగా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క టీంని డిప్లాయ్ చేయబోతున్నారు. ఆ బస్సెస్కి సంబంధించి కూడా అన్ని ఈ లోపలంతా కూడా పార్క్ చేసి ఉన్నాయి. సో ఒక్కో కాన్స్టిట్యుయెన్సీకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎన్నైతే రిక్వైర్మెంట్ ఉంటాయో పూర్తిగా అవన్నీ బస్సెస్ని తీసుకువెళ్ళి పూర్తిగా దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. సో మనం కరెక్ట్గా మనం చూడొచ్చు దట్ ఈస్ ద బ్యానర్ అనమాట. ఎవరు ఇన్ఛార్జ్ అంటే నేమ్ ఆఫ్ ది సెక్టోరియల్ ఆఫీసర్ ఎవరు అండ్ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, పోలింగ్ స్టేషన్ నెంబర్ అలాటెడ్ అవన్నీ కూడా వీళ్ళు పూర్తిగా ఆ బ్యానర్ మీద డిస్ప్లే చేస్తున్నారు. ఆ నెంబరింగ్ కూడా ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టుగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో అంటే సెక్టోరియల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా ఇన్ఛార్జ్ లాగా వ్యవహరించబోతున్నారు. అండ్ ఆ బ్యానర్ మీద ఆ ఆఫీసర్ది కంప్లీట్గా నెంబర్ కూడా డిస్ప్లే చేశారు. ఆయనను ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆయనను కాంటాక్ట్ చేయబోతున్నారు. సో నాంపల్లికి సంబంధించి అయితే పూర్తిగా ఒక 28కి సంబంధించిన మెంబర్స్ని కేటాయించారు. అంటే ఈ నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి ఎంతైతే అవసరం ఉన్నాయో ఆ పోలింగ్ బూత్లకు తగ్గట్టుగా ఎవరైతే ఓటర్స్ ఉంటారో ఓటర్స్కి తగ్గట్టుగా పోలింగ్ బూత్స్ అయితే ఏర్పాటు చేశారు. సో అవన్నీ డిస్ప్లేని చూసుకుంటూ వాళ్ళు అలాట్మెంట్ తీసుకుంటూ ఆ నెంబరింగ్ ద్వారా వాళ్ళు ఏ పోలింగ్ బూత్ని రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ సెక్టరల్ ఆఫీసర్ ఎవరు వాళ్లకు రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుందో అవన్నీ కూడా ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ తీసుకొని పూర్తిగా మెటీరియల్ తీసుకొని ఒక టీంని తీసుకొని బస్లో బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో పూర్తిగా మార్నింగ్ 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రాత్రి వెళ్ళి పూర్తిగా కంప్లీట్గా వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకోవాలి. అండ్ ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో అవి వర్క్ చేస్తున్నాయా లేదా, ఒకవేళ ఈవీఎంస్ వర్క్ చేయకపోతే దానికి రీప్లేస్మెంట్ ఏంటి అనేది కూడా వాళ్ళందరి దగ్గర డిప్లాయ్ చేసుకొని పూర్తిగా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుని వాళ్ళు ముందుకు కదలాల్సి ఉంటుంది. సో మనం ఉన్నటువంటి ప్లేస్ అయితే ఇది నాంపల్లి 63 నంబర్ అన్నమాట. నాంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనం ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడ నుంచే నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన పూర్తిగా ఆఫీసర్స్ కావచ్చు లేదంటే సిబ్బంది కావచ్చు ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్ళి నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ మొత్తంగా వాళ్ళు బూత్ స్థాయిలో ఎవ్రీథింగ్ సెట్ చేసుకుని ఉండబోతున్నారు. సో ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అండ్ ఎవరైతే వస్తారో వాళ్ళు సజావుగా తమ ఓటు హక్కుని వేసి వెళ్ళేలాగా అరేంజ్మెంట్స్ అయితే పూర్తిగా చేసినట్టు కనిపిస్తోంది. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. కంప్లీట్లీ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎలక్షన్లు సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ వాళ్ళు లోపలే ఉన్నారు. సో కంప్లీట్గా ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ ఏంటి అనేది వాళ్ళకు చెప్పుతున్నారు ఆఫీసర్స్. దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని ఈరోజు ఆన్ టైం వాళ్ళందరూ కూడా నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ కాబోతున్నారు అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్ కాబోతోంది. సో ఒక నాంపల్లి కాదు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పే ప్రయత్నం చేశారు. సో 119 నియోజకవర్గాల కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇలాంటి వ్యవస్థ ఉండబోతోంది. సో కంప్లీట్గా ఇట్లాంటి వ్యవస్థని క్రియేట్ చేసుకొని సిబ్బంది అందరూ కూడా ఆన్ టైం వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో అండ్ వాళ్ళ కేటాయించినటువంటి బూత్లో వెళ్ళి
కంప్లీట్గా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా అన్నీ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళబోతున్నారు. అండ్ ఎంప్లాయీస్కి సంబంధించి మాత్రం బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అన్నీ కూడా సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పొచ్చు.